కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. ఏ మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగనూరుకా ప్యారిస్కా? ఎవరు కాల్ చేస్తున్నారా? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు నిజమా? యా అర్జెంట్ ఎరగడ హాస్పిటల్కి వచ్చే. యా ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. ఇంకేం మాట్లాడు. ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు? యా డాక్టర్, చిత్రాని మా ఓడి గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా చిత్రేగా? యా చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్, గర్ల్ ఫ్రెండ్ అంటే ఆ అమ్మాయే కదా డాక్టర్. జోక్స్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ మై డియర్ క్యూట్ బాయ్, అలా కొట్టకూడదుగా. ఇలా ఏమైంది డాక్టర్? మగాళ్ళం మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలి చేసిన కుక్క రే, వదులు, నీ ప్రాణాలు తీస్తా. నీ గుండెకాయ కావాలరా నాకు. ఇక్కడ ఏం చేస్తున్నావురా? డాక్టర్, కౌన్సిలింగ్ డాక్టర్, దే నీడ్ మై హెల్ప్. ఎన్నిసార్లు చెప్పానురా నీకు నా షూ డ్రెస్ స్టెథోస్కోప్ వేసుకోవద్దని? ఎవరైనా చూస్తే నన్ను పిచ్చాడు అనుకుంటురా? సారీ డాక్టర్. ఇంకోసారి చేసావనుకో నీకు షాక్ ట్రీట్మెంట్ ఇప్పిస్తా. అవసరం లేదు డాక్టర్, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. డాక్టర్, షాక్ ట్రీట్మెంట్ ఏంటి? డాక్టరా? డాక్టర్ రజని. ఐఎమ్ టూ ఇంటెలిజెంట్. డాక్టర్ రజని నేను. మీరా? యా. మరీనా? పేషెంట్ గజని. రేయ్, ముందు అడ్రస్ ఇప్పు. అలాగే డాక్టర్, మీరు ఎలా చెప్తే అలా. ఇప్పు. యాక్టింగ్ చేసిన చాలు కానీ బయటది విప్పుతున్నా డాక్టర్, విప్పుతున్నా. సర్వేంద్రియానం గుడిగంట ప్రధానం. అటెన్షన్. అంటే పిచ్చోడా? పెద్ద పిచ్చాడు, అమ్మాయిల విషయంలో రాక్షసుడు. డాక్టర్, ఎస్. ఐ నీడ్ 5 minutes పర్మిషన్ డాక్టర్. ఎందుకు? వీళ్ళు చిత్ర అనే ఒక అమ్మాయితో నా ముందే ఫోన్ లో మాట్లాడారు డాక్టర్. 5 నిమిషాలు సమయం ఇస్తే చంపొచ్చేస్తా. ఇద్దరునా? నో డాక్టర్, ఈ క్యూట్ బాయ్, ఐ లవ్ యూ. ఈడే కొండ. ఇంకా ఆడదాంతో మాట్లాడతావా నా ముందే? నిన్ను చంపేస్తా. డాక్టర్, డాక్టర్, నా మాట వింటావు కదా? మీ మాట వింటాను డాక్టర్. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే మగజాతి ఆడదాని వల్ల వాడు మళ్ళీ ఆడదానికి ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీ మాట ఎందుకు వింటాను? నేను వినా. ఆడదాంతో మాట్లాడితే ఆగురాగిపోతావు రా కొండ. హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడు రక్కెత్తడు. పిచ్చోడా? సిద్ధు చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా? అక్క సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ఒరే అక్క ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ గులాబ్ జాములు ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు? ఏదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక. మాట విను, కిందకి రా. అక్క నీకు దండం పెడతా. నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్ నేను పోయలేదే. నన్ను వదిలేయే, నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ, దిగరా నాన్న. సుధీరా, బాబు, ఈ అమ్మాయిని అర్జెంటుగా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిపెట్టేటి రాష్ట్రాలు గుడ్డు. అదిగో చూడు. సిద్ధు, పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలయ్యో. ఇక్కడే కూర్చుంది ఏంటిది? చిత్ర గారు ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎవరికలా రాసి పెట్టుంటుందో అలా జరుగుతుందండి. సిద్ధు కూడా అంతే, వాడి కర్మ. ఇంకా లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అవ్వాల్సిందే. మనం బయలుదేరుతాం పదండి, ఇంటికెళ్ళి చదువుకుందామే. ఏంటి శ్రీరామ్ గారు, అతను నా వల్లే అలా పిచ్చోడైపోయాడు. ఇలా మాట్లాడుతున్నారేంటి? హౌ కెన్ యు టాక్ లైక్ దట్? మీ దగ్గర నుంచి ఇలాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ ఇంటికి తీసుకెళ్లి సకల మర్యాదలు చేసి మంచోడు చేయమంటారేంటి? ఎస్, అదే కరెక్ట్ అండి. చచ్చు. ఇంతమంది పిచ్చోళ్ళ మధ్య ఉంటే తన పిచ్చి ఎప్పటికీ తగ్గదు. మనలాంటి మామూలు మనుషుల మధ్య ఉంటే తప్ప మనిషి అవ్వలేడు. వద్దులండి, ఇక్కడ మంచి డాక్టర్లు ఉంటారు కదా. పిచ్చోడి ఇంటికంటే కష్టం. వద్దు, మన వల్ల కాదు. శ్రీరామ్ గారు, కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? సిద్ధుని మీతో పాటే కొన్ని రోజులు ఉంచుకోగలరా ప్లీజ్? నా కోసం. అలా అంటారేంటండి? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సిద్ధుని మళ్ళీ మామూలు మనిషిని చేసే బాధ్యత నాదండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్. మై ప్లెజర్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. మీరు బయలుదేరండి.
బాయ్. ఒరే నోటి దురదర నాకు రే ఆ? ఇప్పుడు తను వదిలిన చేయి జీవితాంతం పట్టుకోవాలంటే ఆడినింటికి తీసుకెళ్లాల్సిందే. చిత్రకి దగ్గరే ఏ ఆపర్చునిటీని వదులుకోలేను. వాడిని బాగా చూసుకుంటే నా లవ్ సక్సెస్ అయినట్టే. పదరా, డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వాడిని ఇంటికి తీసుకెళ్దాం. పదా. ఏమైందా అని మొహం మట్టి గడిసలో పెట్టావు? ఇందుకు చేప ఎండిందా పండిందా? ఆ? ఓ మై గాడ్. రే పోరా. బాయ్. ఫీల్ మై. ఏరా ప్రేమదేశం ఫార్ములా అని నన్ను ఒడివేలా బస్సు ఎక్కించి నువ్వు అబ్బాసులో స్లో మోషన్ లో బస్సు పక్కన వస్తే ఇక జానికి నన్నెందుకురా లవ్ చేస్తుంది? ఆ మాత్రానికి నేనెందుకురా కొట్లు తెచ్చుకుని పరిగెట్టం? ఒరే అందులో నీ దురుద్దేశం ఏంట్రా? ఆ? రే నేను టెంపుల్లో చూసిన మైనా వెస్ప మీద అలా తల తప్పి వెళ్ళిపోతుంటే ఎలాగైనా క్యాచ్ చేయాలని ప్రయత్నించి పరిగెత్తలేక అలసిపోయి ఆగిపోయినంటావు. ప్రతిసారి అలా కనిపించి మళ్ళీ మిస్ అయిపోతుందిరా. తొలి ప్రేమ కథలు చెప్పకే. పవన్ కళ్యాణ్, కీర్తిరెడ్డి ఆ కథ మేము చూసాం. డైరెక్టర్ కంఫర్ట్ని బట్టి ప్రతిసారి మిస్ అయిపోవడానికి. అయినా ఈ రోజుల్లో ఫోన్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, వాట్సాప్లు అని ఇంత సంత బజార్లు ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ఎత్తుకోనుకో సాయంత్రానికల్లా అమ్మాయి ఎక్కడుందో పట్టించు. ఇదిగో నువ్వు మాత్రం ఆర్ట్ సినిమా హీరోలాగా నెమ్మదిగా మాట్లాడికే నాకెక్కడో అతలా ఉంది బాబాయ్. అమ్మా రే అన్నీ ట్రై చేసి కూర్చున్నా. నువ్వు అరే సరేరా, జానకి ఎదురుగా ఉంది కాబట్టి ముందు నా లవ్ సెట్ చేయి. తర్వాత మన ఇద్దరం కలిసి నీలెవరో ఎక్కడనే ఎదుగుదాం. అప్పుడు మన రెండు జంటలు కలిసి హ్యాపీగా ఇందిరా పార్కుల్లో, గండిపేట చెరువుల్లో పుష్కరాలు చేసుకుందాం. రే రేపు మార్నింగ్ జానకిని 9 o'clock క్యాంటీన్కి రమ్మను. మళ్ళీ ఏం చెప్తాడు? ఎందుకురా? రేపు కమెడియన్లా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్లా బిహేవ్ చేయి. నీ లవ్ స్టోరీ నేను సెట్ చేస్తాను. ఆమె కాంప్లైన్ బాయ్. నేను మగజాతి ఆనిముత్యాన్ని. ఒరేయ్ ఈ కింగ్ కాంగ్ రూమ్కి తీసుకెళ్తాం ఎలా భరిస్తావురా? రే చిత్ర బాధపడ్డా నేను చూడలేనురా. ఒరే అది నిన్నే కదరా, చాలా మంది లవ్ చేస్తుంది. దాన్ని దింపరా అమ్మాయి కూడా. నాలెవరితో నేను తిరిగితే నీకెందుకురా? నాతో మాట్లాడుతావు, ఆడది మాట్లాడకూడదు. వీడు మనల్ని చంపించేస్తాడు. నిన్నే ఆ రాజేష్ గడికి హ్యాండ్ ఇచ్చా. ఒక్క రూపాయి పట్టం లేకుండా బజార్లో తిరుగుతున్నారంటే మా ఇష్టం రా. నువ్వెవడో అడగడానికి? మగజాతి వజ్రానికి రిప్లై ఇస్తావా? ఆగు, ఆగే ఆగే పంచాలి. నీ చెత్త జుట్లు వదిలేశారు, బట్టలు వదిలేశారు, సంప్రదాయాలు వదిలేశారు. అసలు బాత్రూమ్ లో వేసుకోవాల్సిన బట్టలు బజార్లో వేసుకుని తిరుగుతారే. నీలాంటి దాని వల్లనే నా భారతదేశంలో ఉన్న మగాళ్ళంతా మట్టి కసిపోయారు. నీ చెత్త మగమా. అసలు ఇటువంటి పాశ్చాత్య సంస్కృతిని నా భారతదేశంలోనే కాలో చైనా వేసుకో. నీ ఆడజాతి అంతరించిపోతేనే మగజాతి బాగుపడేది. మగజాతి ఆనిముత్యాన్నే నేను. నీకు దండం పెడతాను, అల్లరి చేయకురా. ఈ అపార్ట్మెంట్ లో ఎవరో చూసారనుకో మొత్తం అందరూ మెడబెట్టి బయట తోచేస్తారా? అంకుల్ చూడు, ఆ అంకుల్ నువ్వు డిగ్నిఫైడ్ గా ఉన్నావు అనుకో, పొద్దున్న వేసుకున్నావే ఆ డాక్టర్ డ్రెస్ అది కొని పెడతా. ప్రామిస్? ప్రామిస్. ఇప్పుడు చూడు నా పర్ఫార్మెన్స్. ఓకే అంకుల్ మీకు ఫోన్. ఓ థ్యాంక్ యూ జెంట్మెన్. యా హాయ్ బంగారం, బాగా చదువుతున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. టైంకి తింటున్నావా? వెరీ గుడ్. వెరీ గుడ్. సాయంత్రం వచ్చేటప్పుడు నీకు ఐస్ క్రీమ్ తీసుకురాను పాప. పాప వెన్నీలానా చాకోబారా? ఓకే పాప, బాయ్. కూల్ కూల్ కూల్. ఎవరితోనో ఫోన్ లో మాట్లాడినట్టున్నారు. పాపతో మాట్లాడాను. పాప పాపేగా? మా పాపే. పాప అంటే అమ్మాయేగా? అమ్మాయి మా అమ్మాయే. పాపతో మాట్లాడతారా? అయ్యో నేను చచ్చిపోతా. నేను చచ్చిపోతాను రా. పోయా. వెరీ గుడ్. చేసింది చాలు పద. చెప్పు. కొట్టింది ఎవరో తెలుసా? ఈ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ రా. పొరా తోలు మందం. ఆడదాంతో మాట్లాడితే అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ కాదురా, అమెరికా ప్రెసిడెంట్ అయినా తిత్తులు పగలగొడతా. తెలుసా నీకు? ఒరే ఇప్పుడు వరకు పిచ్చోడు కరవడం చూసుంటావు, ఇప్పుడు పిచ్చోడే కరవడం చూస్తావు. నువ్వు రూమ్ లో అడుగు బయట పెట్టావా సచ్చావే. ఈ చెప్పు పట్టుకోరా కొండ, నేను మూసుకొని నిలబడతా. వచ్చావా? నీ బండి కింద పడి చచ్చిపోవాలనే వెయిట్ చేస్తున్నాను రా. కరెక్ట్ గా పేక మీద చెక్కించే. ఒరే నేను చచ్చిపోయినా నా ముఖం మాత్రం అందంగా ఉండాలి, కానీ నా ఓదార్పు యాత్ర మాత్రం ఘనంగా ఉండాలి. నా చావు కారణం జానకి వాళ్ళ ఫ్రెండ్ అని మాత్రం టీవీ నెలలో వచ్చినట్టు చెయ్యే. నా జేబులో 2000 ఉన్నాయి. 1000 నువ్వు తీసుకుని 1000 గేగడికి అప్పు నన్ను ఇచ్చేసి, లేకపోతే వచ్చే జన్మలో నేను గేగా పుడతానేమోరా.
రే రే ఏమైందిరా? పోరా, అది నా లవ్ నాశనం చేసింది. అదిగో నా ఫ్రెండ్ చిత్ర వచ్చింది. వస్తుంది శ్రేసు రెచ్చిపో. ఇతనే నా తోట్రాముడు. ఏయ్, ఏవోయ్, నీ ఫేస్ కి ప్రేమ అవసరమా? అవునండి. ఏ ఏంటి మాట తడబడుతుంది? అంటే మిమ్మల్ని చూసిన కంగారులో నాలుక మాట్లాడిపోయి మాట తడబడిపోతుందండి అంతే. 5 నిమిషాలు మాతో మాట్లాడితేనే మాట తడబడిపోతే జీవితాంతం దీన్ని చూస్తే మాట పడిపోద్దేమో. ఏ, అవునా? నా మాట విని డ్రాప్ అయిపో. ఏమండి మీరు సైకలాజికల్ గా చిత్రం వచ్చేసి మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు కదండి. ఇది పద్ధతి కాదండి. మమ్మల్ని కలపండి ప్లీజ్. నిన్నేదో ప్రేమ దోమ గీమా అని నీ ఫ్రెండ్ కూసాడంట, అదేంటో చెప్పు. ఓకే, ప్రేమను మీరు ఎంత ప్రేమించారో నన్ను ప్రేమించండి. చి, 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 ప్రేమించమనండి. ప్రేమను ప్రేమించి ప్రేమను మీకంటే ఎక్కువ ప్రేమించి ప్రేమను చేసి ప్రేమతో నేను కలిసి ఎక్కడ కుడిసింది ప్రేమను మూడుసార్లు చేసి అప్పుడు ప్రేమించమనండి. దీనికే నన్ను అంత రియాక్ట్ అయ్యా? వేస్ట్ ఫెలో. ఇలా అతను బాగా చెప్పాడు తెలుసా? బావా ఇక్కడ కొట్టేస్తున్నారా? ఉన్నావా? హలో, ఇలారా, వద్దండి. ఇప్పుడు మాట్లాడు. చందుగారు, దీనికి లవ్ ఎలా ప్రపోజ్ చేస్తావో చూపించు. పువ్విచ్చి చేస్తానండి. టట్టడా, అందుకే ఇంట్లో తీసుకొచ్చుకున్నా. వెరైటీగా. చేతితో రొటీనా అంటే నోటి తీతో రొటీమో. మళ్ళీ కుట్టింది. వీడు పరమ తింగరోడ్లా ఉన్నాడు. ఏమండి మీరు మరీ నన్ను హట్ చేస్తున్నారండి. ఇంకో పరీక్ష పెట్టండి, గెలిచి చూపిస్తా. సరే, లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ చేసేదేనండి. 3-4 ఇయర్స్ ఎంజాయ్ చేసి హ్యాండ్ ఇద్దామనా? చిచ్చి, మా ఇంట వంటాలంటే లేవండి. ఏం మాట్లాడతారు మీరు? మరేం చేద్దామని? అంటే ప్రేమించడం అంటే రాసుకు పూసుకు తిరుగుతావా? ఆ ఫెసిలిటీ ఉందా? ముద్దులు పెట్టుకుంటావా? ఫ్రెండ్స్ ముందు నీ లవ్వర్ అని బిల్డప్ ఇస్తావా? చెప్పేం చేద్దామని? ఏమండి మీరు నా మీద పగబట్టారు కదా, నాకు అర్థమైందండి. మీరు నా ప్రేమలో ఆశలు చేసేస్తారు. సర్లే, ఏడవకు. ఓకే, నీకు 10,000 ఇస్తా. థ్యాంక్స్ అండి. బట్టలు లేకుండా కాలేజ్కి వెళ్ళి నా ఫీజు కట్టి చలానా తీసుకురా. ఏంటి చెట్టి లేకుండా చలన కట్టాలా? ఏమ్మా, ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కూడా కట్టరావాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? బాత్రూంలో కూడా బట్టలు వేసుకుని స్నానం చేసే వంశం ఏంటి మాది? అలాంటిది చలన కోసం చీప్ గా పరువు తీస్తారా? అవును, అవును. బాయ్స్ సినిమాలో సిద్ధార్థ ప్రేమ కోసం బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తాడు. నువ్వు అట్లీస్ట్ చిన్న చలానా కూడా కట్టలేవా? కట్ను. నీది సిన్సియర్ లవ్ అయితే విప్పి ఇప్పుడే వెళ్ళు, లేదా ఫ్లోట్ అని ఒప్పుకో. ఏమండి ప్రపంచంలో ఏ మొగుడు దీనికి ఒప్పుకోడండి. చలానా కోసం నన్ను నాకినాక అవ్వ అవ్వ. ఏంటి మీరు కావాలని నా లవ్ నాశనం చేశారు కదా. చూడండి నేను చచ్చిపోతా. జాలికి చచ్చి ఫ్లట్ నీ చుట్టే తిరుగుతా. ఒరే, నువ్వు కష్టపడి కలిపిన ఆ సాడిస్ట్ ఫ్రెండ్ నేను ఫ్లట్ అని ఎదవలని నానా రకాలుగా నా బంగారు పూలు చెప్పి మా ఇద్దరిని విడదీసేసిందిరా. పుట్టుగా చూడు. అరగంట లేట్ అయితే ఇంత డ్రామా చేస్తుందా? సరే జానకి ఫోన్ కొట్టి నేను మాట్లాడతాను. వద్దు ఒరే, అది మన ఇద్దరిని కూడా విడగొడేస్తుందిరా. దాని సంగతి నీకు తెలియదు. ఏం పర్లేదు, సెట్ చేస్తా కదా. ఇంత కట్లేసుకుంటారు, మరి అది ఫ్లట్ కాదే. మరిదేనా? అదే ఫ్లట్ అంటే ఫ్లట్. ఆ ఫ్లట్ కడుపు కాలా. ఇక్కడే ఐఎమ్ ద మగజాతి వజ్రం ఆనిముత్యం. శ్రీరామ్ గారు, హలో. హాయ్, ఇక్కడ కత్తిలా ఉన్నాగా. ఓ, నే కదా, అతనే కావాలా? శ్రీరామ్ ఏంటి ఇంత అసహ్యంగా ఉన్నాడు? దీని టేస్ట్ ఏంటి మరి వరస్ట్ గా ఉంది? మై డియర్ క్యూట్ బై, ద 3 girls, ద దేవతాస్ కాలింగ్ యూ. దేర్. ఓ, వస్తున్నా. సౌమ్య రే అవజాబా వీలుకున్నారేంట్రా? ఈ ముగ్గురు తిరిగితే అవజాబా గబ్బే. ఇప్పుడు నన్న ఆటోకి పారిపోదాం. ఓకే. పద, పద. దేవతలకి ప్రణామాలు. దేవతలకు ప్రణామాలు. ఎన్ని రోజులైందా మిమ్మల్ని చూసి? ఏ యూ, మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో. వెరీ గుడ్. శ్రీరామ్, సిద్ధులా నువ్వెందుకు బిహేవ్ చేస్తున్నావు? ఎస్ శ్రీరామ్, సిద్ధులా నువ్వు ఎందుకు చేస్తున్నావు? అవును, ఎందుకు చేస్తున్నాను? నేను ఖాళీగా ఉన్నాను కదండి, నేను చెప్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇది సిద్ధు నార్మల్ చేసే ఎక్సర్సైజ్ అన్నమాట. బాగాని యోగా టైప్. మామూలు మనుషుల్లో బిహేవ్ చేస్తూ చేస్తూ పిచ్చోలు మార్చే పద్ధతి అన్నమాట. కాలండి చూడండి, సిద్ధు శ్రీరామ్ లాగా శ్రీరామ్ సిద్ధు లాగా యాక్ట్ చేస్తారా? సారీ, చేస్తారా? అటెన్షన్, 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 అటెన్షన్. పాపా హెడ్ అండ్ షోల్డరా? పాపా హెడ్ అండ్ షోల్డర్. ఐస్ క్రీమ్ యు వాంట్? ఐస్ క్రీమ్ యు వాంట్? కోన్ యు వాంట్? కోన్ యు వాంట్? కోన్ ఐస్ క్రీమ్. ఏం అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ చేయకండి. ఏమండి మాకు లేదంటే కన్ఫ్యూజన్. దయచేసి కొత్త కన్ఫ్యూజన్ పెట్టకుండా అదిగో ఫాలో అయిపోండి. చూడండి. నో ఐ కాంట్. ఇవ్వు. నో ఐ హేట్ గర్ల్స్. ఇవ్వు. నేను ఇవ్వ. శ్రీరామ్, నువ్వు ఆగు, సిద్ధు ఇస్తాడు.
అక్క చెప్పింది ఇచ్చే ఐఎమ్ టూ ఇంటెలిజెంట్. లేకపోతే తాట తీస్తుంది. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది వెరీ డే. వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇప్పుడు నేను ఇటేసుకుంటా, నువ్వు అటేసుకో. సరే వేసుకుంటా. మెనీ మెనీ హ్యాపీ హలో రిటర్న్స్ మెనీ ఆఫ్ మెనీ ది డే. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే టు యూ టు. హలో యా, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. చూసారా సిద్ధు నార్మల్ అయిపోయాడు. ఇదే కదా మీరు కోరుకుంది, అయిపోయింది. మేము మళ్ళీ కలుస్తామండి మేడం. నైస్ మీటింగ్ యూ. బాయ్ అండి, కలుద్దాం. రా, రా, రా. ఆగండి ఆగండి. ఆగమని అక్క. నేను ఇక్కడికి వేరే విషయం మాట్లాడడానికి పిలిపించాను. చెప్పు. సౌమ్యకి సిద్ధు నచ్చితే వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామని. పిల్ల అదలా కుడుతుందండి. దిస్ ఇస్ నాట్ వెరీ గుడ్. వీడికి పిల్లని ఎవరిస్తారు? నాకెందుకు పెళ్ళని? నేను పెద్ద మనిషిని కదా, వయసు లేదా? కన్ని వయసు 16 ఏళ్ళ వయసు, నీకు 16, నాకు 18. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు. మీరిద్దరు ఓకే నాకు. అసలు అన్నిట్లో ఈ శ్రీరామ్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అక్కడ సిద్ధు నొక్కని ఇక్కడ వదిలేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. గెట్ అవుట్. ఏంటమ్మా సిద్ధుతో మాట్లాడతావా? అంటే ఇప్పుడు వరకు మేము కష్టపడి మేనేజ్ చేసి నీ చేతిలో పెట్టాలంటావు. అంటే ముగ్గురు ఒకేసారి మూక ముడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు క్వశ్చన్ అడిగితే చిన్నపిల్లలు ఎలా కవర్ చేస్తారనుకుంటావమ్మా? అలా ఆలోచించుకోద్దా? మాకు స్క్రిప్ట్లు ఉన్నాయనుకుంటావా? అసలు ఏమనుకుంటారు? ఇంకో మీ వల్లే మేనేజ్ చేయలేక పిచ్చోడు అయిపోయాడు. ఇందాక నుంచి వీళ్ళు ముగ్గురు ఏదో డ్రామా చేస్తున్నారు, వీళ్ళేదో మ్యానిపులేట్ చేస్తున్నారు. వీళ్ళు ముగ్గురు ఫ్లాట్స్ అయి ఉంటారు. వీడందరికన్నా పెద్ద ఫ్లాట్ అయి ఉంటాడు. దీనికి తేల్చమంటావా? అవునా? రేయ్ ఆ, ఈ ఫ్లట్ పదం మనం వినలేం గానీ ఇగో ఇంట్లో దాచావు కదా పెద్ద బ్యాట్. నాకు అది తీసుకొచ్చి ఒకసారి నీ దెబ్బరు చూపించు. బ్యాట్ తేలా, బెల్ట్ ఏదో తెచ్చా. కానీ. అసలు ఏంటే ఏమనుకుంటున్నావు నువ్వు? బెల్ట్ తో ఉరేస్తా చెప్తున్నా. నువ్వు ఐస్ క్రీమ్ అయితే నేను కోన్ ఐస్ క్రీమే. అసలు 50 మందిని సింగిల్ బ్యాట్ తో పట్టుకోబెట్టా. ఏం జరిగింది? పొంగనూరులో ఎంబీజే గారి దగ్గర ఫైనాన్స్ తీసుకున్నాను. బజారు వీధిలో కర్రీ జగదీష్ గారి దగ్గర శనగలు కొన్నాను. అవి ఇంకా మొలకలు రాలేదు. ఇందిరా పార్కులో నాటుదాం అనుకున్నాను. ఆ తర్వాత ఎంఎస్ రాజు గారు 6 ప్యాక్ చేయాలి. మగజాతి ఆనిముత్యాన్ని నేనే కోచింగ్ ఇవ్వాలేమో. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకైంది. రాత్యలక్క నువ్వే కావాలే, నువ్వు రాత్యలక్క నవ్వే. ఇంకా నా వల్ల కాదన్నా. చూసారు ఎలా అయిపోయాడు? ఇప్పుడు మీ అందరూ కూడా పిచ్చోలు అయిపోలా? అది కావాలా మీకు? ఆడైపోతాడు, నేనైపోతాను. సిద్ధు కోలుకోలొద్దా? చెప్పండి, సిద్ధు కోలుకోలొద్దా? కోలుకోవాలి కదా? మరి వెళ్ళిపోండి, మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. షేక్ హ్యాండ్ ఇవ్వండి, బాయ్ చెప్పండి, నవ్వండి. మరి నా పెళ్లి, ఈ పాపతో నాకు పెళ్లి చేస్తాను. ఐస్ క్రీమ్ కొనిస్తా. ఓహో అమ్మయ్య, బాయ్ బాయ్ బాయ్. అమ్మని బతికిపోయారా? బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. వాళ్ళతో నాకు పెళ్లి చేస్తాను. ఆడవలసింది రోయ్. నన్ను వదలకండి.